హలో అండి, వెల్కమ్ టు ఈగిల్ మీడియా. ఐమ్ డాక్టర్ దీప్తి, ట్రైకాలజిస్ట్. ఈరోజు మనం సన్ స్క్రీన్ అప్లికేషన్స్ గురించి మాట్లాడుకుందాం. ఎండాకాలం అందరం ఎండల్లో తిరిగేస్తూ ఉన్నాము, ట్యాన్ అయిపోతున్నాము, వడదెబ్బ తాకుతుంది, ఇంటికి వచ్చి పడుకుంటున్నాము. మరి స్కిన్ ఎంత డ్యామేజ్ అవుతుంది అనేది మనకు తెలుస్తూనే ఉంటుంది. ఎండాకాలానికి ముందు ఎండాకాలంలో స్కిన్ ఎలా కలర్ చేంజ్ కానివ్వండి, ఈవెన్ టోన్ అనేది మిస్ అవ్వడం కానీ జరుగుతూ ఉంటుంది కదా. సన్ స్క్రీన్ అప్లికేషన్ అనేది అందుకనే ముఖ్యం అండి. ఎండలోకి వెళ్ళే అరగంట ముందు సన్ స్క్రీన్ లోషన్ని అప్లై చేసుకోవాలి. క్రీమ్ లాగా ఇంకేలా రుద్దకుండా ఒక అప్లికేషన్ లాగా పెయింట్ అలా పూత పూసినట్టుగా ఉండాలన్నమాట. ఒక పూతలాగా ఒక 2 లేయర్స్ సన్ స్క్రీన్ అనేది సన్కి ఎక్స్పోజ్ అయ్యే పార్ట్స్, స్కిన్ అంటే మన చేతులకి, మొహానికి, మెడ భాగానికి ఖచ్చితంగా మనం పూతలాగా వేయాలన్నమాట సన్ స్క్రీన్ అనేది. జనరల్గా SPF 50 లోపు ఉండేది సెలెక్ట్ చేసుకోవాలి. SPF 30, SPF 40 ఉన్నవి యూజ్ చేస్తే మంచిగా ఉంటుందన్నమాట సమ్మర్ సీజన్లో. తర్వాత సన్ స్క్రీన్ ఎలాంటి వాళ్ళు వేసుకోవాలి అని అడుగుతూ ఉంటారు చాలామంది. పిల్లలు బయట సన్కి ఎక్స్పోజ్ అయ్యే టైం నుంచి, అంటే ఒక 1 ఇయర్ రాగానే మనం పిల్లల్ని బయటకు బాగానే తిప్పేస్తూ ఉంటాం కదా, ఆ టైం నుంచి కూడా సన్ స్క్రీన్ అప్లికేషన్ చేయడం అనేది చాలా ఉత్తమం అన్నమాట. అల్ట్రావైలెట్ ఏ రేడియేషన్స్ అనేవి చాలా తీవ్రత కలిగినవండి. అవి స్కిన్ క్యాన్సర్ని కూడా కలుగజేసే తత్వం కలిగినవి. ఇప్పుడున్న పొల్యూషన్, ఇప్పుడు ఉన్న ఓజోన్ డిప్లిషన్, వీటన్నిటి వల్ల సన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. సో అల్ట్రావైలెట్ ఏ రేస్ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి సన్ స్క్రీన్ వాడడం అనేది తప్పనిసరి. ఇప్పుడు సన్ స్క్రీన్ వల్ల మనకి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా అంటే అప్పుడప్పుడు ఉంటాయి. మనం అనీవెన్గా అప్లై చేసినప్పుడు, సరిగ్గా అప్లై చేయనప్పుడు, ఎక్కడైతే అప్లై చేస్తామో అక్కడ మాత్రం సన్ బ్లాక్ అవుతుంది, సన్ రేస్. ఎక్కడ సరిగ్గా అప్లై చేయమో అక్కడ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు అనీవెన్ టోన్ అనేది అవుతుందన్నమాట హెయిర్ మీద. సన్ స్క్రీన్ అనీవెన్గా పూసినప్పుడు మనకి అయ్యే ప్రాబ్లమ్స్ ఏమేంటి అంటే పిగ్మెంటేషన్ అండి. స్కిన్ అంతా ఒక రకంగా ఒక టోన్లో ఉంటుంది. మనకి చీక్స్ మీద, నుదురు భాగం మీద బ్రౌన్ కలర్ అండ్ బ్లాక్ కలర్ స్పాట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఈ పిగ్మెంటేషనే కాకుండా ఏజింగ్ సైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. రింకిల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. కొత్తగా ఎండిపోయినట్టుగా స్కిన్ ఉండడం, డ్రైనెస్, రింకిల్స్, చిన్న ఫైన్ లైన్స్, నల్లగా చారల్లాగా పడిపోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా సోలార్ కెరటోసిస్, సోలార్ ఎలాస్టోసిస్ అనే ఒక కండిషన్ వల్ల అవుతూ ఉంటుంది. అతిగా అల్ట్రావైలెట్ ఏ రేస్ మన స్కిన్ని తాకినప్పుడు స్కిన్ థిక్ అయిపోతూ ఉంటుంది. స్కిన్ ఎలాస్టిన్ అండ్ కొలాజన్ డిస్ట్రక్షన్ అనేది జరుగుతుంది. ఆ కొలాజన్ డిస్ట్రక్షన్ ఎప్పుడైతే జరుగుతుందో మళ్ళీ రిపేర్ అయ్యే వరకు కూడా మనకి ఏజింగ్ సైన్సే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మన ఏజ్ కంటే కూడా ఎక్కువగా ముదురుగా కనిపిస్తూ ఉంటుంది స్కిన్. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ మనం ఇంట్లో చేసే ప్రయోగాల కంటే, స్టీరాయిడల్ క్రీమ్స్ అలాంటివి మెడికల్ షాప్ నుంచి కొనుక్కొని వాడే కంటే కూడా కన్సల్ట్ డర్మటాలజిస్ట్ ఆర్ కాస్మెటాలజిస్ట్ వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళు మీకు కరెక్ట్గా సజెస్ట్ చేస్తారు. కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఈ ఏజింగ్ సైన్స్కి యాంటీగా బిహేవ్ చేసే కొన్ని ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫేషియల్ PRP అంటారు, వ్యాంపైర్ ఫేషియల్ అంటారు. అలాంటివి ఇంజెక్షన్స్ అని అనమాట. అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ఇంజెక్షన్స్, మన బ్లడ్ నుంచి తీసిన ప్లేట్లెట్ ఇంజెక్షన్స్ని ఇస్తూ మైక్రోడర్మాబ్రేషన్ని చేస్తారు. లేదా కొన్ని రకాల సీరమ్స్ని వేసి రేడియో ఫ్రీక్వెన్సీ, హై ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ మనకు ఒకసారి పిగ్మెంటేషను, ఏజింగ్ సైన్స్ కనిపించినప్పుడు తీసుకోవడంలో తప్పులేదన్నమాట. సో పిగ్మెంటేషన్, ఏజింగ్ సైన్స్ కనిపించినంతగా సన్ స్క్రీన్ని ఎలా వాడాలి అంటే, ఎండలోకి బయటికి వెళ్ళే ఒక అరగంట ముందే సన్ స్క్రీన్ పెట్టుకొని, ఆ తర్వాత ఎవ్రీ 3 అవర్స్కి ఒకసారి సన్ స్క్రీన్ అప్లై చేస్తూ ఉండాలి. ఇది పద్ధతి. సన్లైట్ మనకి డైరెక్ట్గా ఎక్స్పోజర్ కాకపోయినా, మనం ఇంట్లో ఉన్నా కానీ మనకి UV రేస్ అనేవి ఎక్స్పోజర్ ఉంటూ ఉంటుంది కనుక అది కూడా దృష్టిలో పెట్టుకొని ఓన్లీ ఈవినింగ్ టైం మాత్రమే మీరు సన్ స్క్రీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. మిగతా టైంలో సన్ స్క్రీన్ పెట్టుకోవడమే ఉత్తమం అన్నమాట. వన్స్ మీకు పిగ్మెంటేషన్ వచ్చేసింది, ఏజింగ్ సైన్స్ వచ్చేసినాయి అనుకోండి, దెర్ ఆర్ నంబర్ ఆఫ్ ట్రీట్మెంట్స్. క్యూ స్విచ్ లేజర్ అని, CO2 లేజర్ అని, PRP ఇంజెక్షన్స్ అని, మైక్రోడర్మాబ్రేషన్, రకరకాల ట్రీట్మెంట్స్ అనేవి మన కాస్మెటాలజీలో ఉన్నాయి. సో కన్సల్ట్ కాస్మెటాలజిస్ట్, దే విల్ గైడ్ యూ ఇనఫ్. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.